హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే స్పెషల్ వీడియో అండ్ నా ఛానల్లో ఫస్ట్ ఎవర్ లాంగ్ లెంత్ వీడియో కూడా ఇదే అవ్వబోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే నాకు వచ్చిన గిఫ్ట్స్ గురించి చూపిస్తాను. నాకు ఫస్ట్ అయితే రాధాకృష్ణ ఫ్రేమ్ అండ్ క్యూట్ హనుమంది ఒక ల్యాంప్ వచ్చింది అండ్ ఒక టెడ్డీ బేర్ అయితే వచ్చింది. సో ఏంటి టెడ్డీ బేర్ అని అనుకుంటున్నారు కదా. సో ఇంతకుముందు నా దగ్గర ఇలాంటిది సేమ్ ఉండే, సో అది పోయింది కాబట్టి నేను అప్పుడు చాలా బాధలో ఉండే దానివల్ల. ఎందుకంటే ఏదైనా చిన్న విషయాన్ని కూడా నేను చాలా పర్సనల్గా తీసేసుకుంటా. అది గుర్తుపెట్టుకొని గిఫ్ట్ ఇవ్వడం అంటే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను డొనేట్ చేయడానికి. అట్లీస్ట్ ఒక్క రోజన్నా మనం నలుగురికి యూజ్ అయ్యే పని చేయాలనేది నా థాట్. సో అందుకే ఫుడ్ డొనేషన్ అయితే అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మనము మేజర్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి, అదే చాపింగ్ పార్ట్. ఎందుకంటే కుకింగ్ చేయడం కన్నా పెద్ద టాస్క్ ఏది ఉందని అంటే అది చాప్ చేయడమే. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, మింట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ సగం పని ఇక్కడ అయిపోతుంది. అండ్ రైస్ని కూడా ముందే నేను సోక్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా యుద్ధమే జరిగింది. ఈ వీడియో అంత ఈజీగా షూట్ చేయలేదు, ఎందుకంటే బేసికల్గా నాకు కొంచెం కోపం ఎక్కువ అండ్ నా ఫ్రెండ్కి కొంచెం ఓపిక ఎక్కువ. సో ఇద్దరం మిక్స్ అండ్ మ్యాచ్గా గొడవలు పడుతూ ఈ వీడియోని అయితే షూట్ చేసాము అట్ లాస్ట్. సో ముందైతే మీరు ఒక బాండీలో మంచిగా ఆయిల్ వేసుకోండి అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసుకోండి. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మీరు ముందు చాప్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ మంచిగా టాస్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి అండ్ అది మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి వాసన అయితే ఉంటుంది. సో దీని తర్వాత అయితే మనం మంచిగా పుదీనా అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే పలావ్లోకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో వితౌట్ మింట్ అండ్ కొరియాండర్ మనము పలావ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఫ్లేవర్ వచ్చేది వాటి వల్ల కాబట్టి. సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను నేను. సో సెకండ్ ట్రిప్లో కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేశాను నేను. సో మింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మింట్ని మాత్రం అసలు స్కిప్ చేయకండి. దీని తర్వాత ఒకటి మనం మంచి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, మ్యాజికల్ పేస్ట్ అనవచ్చు దీన్ని. అదేంటంటే ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి డ్రై చిల్లీ అండ్ టొమాటోస్ అయితే వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పలావ్లో, ఎందుకంటే ప్రతి ఒక్క రైస్కి ఆ ఫ్లేవర్ అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ మధ్యలో ఇలా 2-3 టైమ్స్ అయితే మధ్యలో షాప్ చేయడానికి వెళ్ళాము, ఎందుకంటే కొన్ని థింగ్స్ ఇంట్లో ఉంటాయి, కొన్ని ఉండవు కదా. సో అది గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి తీసుకొని రావడం అయితే చేసాము. సో ఆ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చాప్డ్ టొమాటోస్ కూడా వేసుకోవాలి. చాప్డ్ టొమాటోస్ వేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. సో నో నీడ్ యాడ్ ఫ్యూ మోర్ ఎక్స్ట్రా వాటర్. సో ఇది మంచిగా ఉడుకుతున్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లైక్ మీ దగ్గర చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్, చికెన్ పౌడర్, పలావ్ పౌడర్. సో మీ ఇంట్లో ఎన్ని పౌడర్స్ ఉంటే ఆ పౌడర్స్ యాడ్ చేయాలి. పౌడర్ యాడ్ చేసినప్పుడు అయితే మీరు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, బికాజ్ స్పైసెస్ అనేవి తొందరగా ఆయిల్లో బర్న్ అయిపోతాయి. సో దానివల్ల మంచి టేస్ట్ అయితే ఉండదు. సో దాని తర్వాత మంచిగా మీరు కొరియాండర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. అండ్ గ్రీన్ పీస్ కూడా ఇంకా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, బికాజ్ ఫస్ట్ మన కళ్ళు ఒక ఫుడ్ని టేస్ట్ చేస్తే దాని తర్వాత మన టంగ్ టేస్ట్ చేస్తుంది. అంటే మనకి ఫస్ట్ అది చూడడానికి బాగుంటే తినడానికి కూడా ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. సో పలావ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా నేను కొంచెం వాటర్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను పలావ్లోకి, బికాజ్ ఇంత పెద్ద బాండీలో చిన్న స్టవ్ మీద అయితే తొందరగా అయితే అది ఉడకదు. సో దానికి టైం కన్జ్యూమ్ అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం వాటర్ అయితే ఫస్టే బాయిల్ చేసి పెట్టాను. సో వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకొని రైస్ కూడా యాడ్ చేసుకోండి. సో రైస్ యాడ్ చేసుకునేటప్పుడే మీరు మంచిగా స్పైసెస్ అనేవి చెక్ చేసుకోండి, లైక్ మీ టేస్ట్ అకార్డింగే ఉన్నాయా లేదా అనేది. సో మధ్యలో ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే సాల్ట్, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ టేస్ట్ కోసం కొంచెం గీ ఎక్కువగానే వేస్తున్నా. సో ఇది నా రియాక్షన్ నైట్ 12కి నాకు వచ్చిన గిఫ్ట్స్. సో గిఫ్ట్స్ వస్తాయని తెలుసు కానీ ఇంత మంచి గిఫ్ట్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రతి ఒక్క గిఫ్ట్కి ఒక మంచి రీజన్తో వాళ్ళు ఇచ్చారు అండ్ ఆ రీజన్ చెప్తుంటే లిటరలీ నాకు చాలా బాగా అనిపించింది.
సో ఫైనలీ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని నెక్స్ట్ మనం ప్యాక్ చేయడమే. అండ్ రైతా కూడా ప్రిపేర్ చేశాను, సో దానికి కాంబినేషన్ బాగుంటుందని. బట్ ఇది నేను డొనేట్ చేయలేకపోయాను బికాజ్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పటికే నాకు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. సో ఆ టైంకి అన్నీ సెగ్రిగేట్ చేస్తూ డొనేట్ చేసినా కానీ తినే వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. లైక్ వాళ్ళు కూర్చొని ప్లేట్ పెట్టుకొని రైస్ కర్డ్ వేసుకొని తినేంత టైం ఉండదు కాబట్టి సో కర్డ్ అయితే ఇంట్లోనే వదిలేసాము. సో ఓన్లీ పలావ్ మాత్రమే అందరికీ నేను డొనేట్ చేశాను. సో కొంచెం గిల్ట్ అనిపించింది, బట్ అది కూడా పాయింటే కదా అని సో నేను దాన్ని స్కిప్ చేశాను. సో బట్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇంత క్వాంటిటీలో వండడము. బేసికల్గా నేను వంట చేస్తాను, కాకపోతే ఇంత క్వాంటిటీలో చేయడం ఇది నాకు ఫస్ట్ టైం. అండ్ నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దీని వెనకాల ఉన్న ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒక్కడినే ఇంత చేయాలి అంటే అది అంత ఈజీ కాదు. అండ్ నేను నా ఫ్రెండ్కి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను, ఎందుకంటే వాడు చాలా స్పేషన్సీగా కూర్చొని వీడియోస్ తీస్తూ మధ్య మధ్యలో వాడి ఇన్పుట్స్ వాడిచ్చుకుంటా కొంచెం చాలా సపోర్టివ్గా ఉన్నాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి, నాకే ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే నేను సర్వైవ్ అవ్వగలుగుతా. లేకపోతే నాకున్న తిక్కకి నేను ఎప్పుడో ఏమంటారు అందరికీ చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. సో జోక్స్ అపార్ట్, సో ప్యాకింగ్ చేసే టైంలో నేను ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అది ప్యాకింగే. బికాజ్ పలావ్ మొత్తం చాలా వేడిగా ఉంది. అది ప్యాక్ చేసినప్పుడైతే నిజంగా చాలా చేతులు గాలిని. ఫుడ్ డొనేట్ చేసిన వీడియో అయితే నేను తీయను, ఎందుకంటే అది మేనర్స్ కాదు ఒకరికి ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు వీడియో తీయడము. అండ్ మధ్యలో నాకు ఈ కిటీస్ కనిపించినాయి, చాలా బాగున్నాయి, కాకపోతే ఇంట్లో అలో లేదు కాబట్టి తీసుకొని వెళ్ళలేదు. సో డే అయితే ఇట్లా బిర్యానీ, చికెన్, కొంచెం మార్నింగ్ చేసిన రైతా అండ్ కళ్ళుతో అయితే ఎండ్ చేస్తాం. సో మేము రెగ్యులర్గా అయితే కళ్ళు తాగము. రీసెంట్గా ఊరెళ్ళాం కాబట్టి ఇంట్లో కళ్ళు అయితే ఉంది. సో తప్పుగా అయితే అనుకోకండి, తెలంగాణలో కాబట్టి కొంచెం కళ్ళు అనేది మాకు ఎమోషన్. సో దీని తర్వాత అయితే చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము. సో సెల్ఫ్ గిఫ్టెడ్ ఇవన్నీ నాకు. సో నేను కొనుక్కున్నా, అంటే నాకు రింగ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఇవన్నీ షాప్ చేశాను. ఈ గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా, అంటే లోపల ఏముండొచ్చు ఏంటి అనేది. కాకపోతే చాలా బాగా అనిపించింది కదా, కొంచెం షాకింగ్ ఉండే, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్స్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ విజిటింగ్స్, నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే నేను ఏమనుకున్నా అంటే నెక్స్ట్ డేకి, అంటే బర్త్డే రోజు నాకు గిఫ్ట్స్ వస్తాయి అనుకున్నాను. బర్త్డే ముందు రోజే వచ్చి నాకు గిఫ్ట్స్ అనేవి ఇచ్చి వెళ్తారు అండ్ అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరైతే నాకు బర్త్డే విషెస్ చెప్పారో. సారీ నేను కొంచెం అందరికీ లేట్గా రియాక్ట్ అయ్యాను. సో ఎందుకంటే ఇదే పని ఉండే మార్నింగ్ నుంచి వంట చేయడము, సో అట్లా అన్ని వర్క్స్ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉండే, అందుకే నేను ఎవరికి ఏమంటారు త్వరగా రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. సో అందరికీ ఈ వీడియో ద్వారా అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లవింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. నా బర్త్డేని గుర్తుపెట్టుకొని ఇంతమంది విష్ చేశారు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామంది బర్త్డేస్ని మర్చిపోతాను. సో అట్లా మర్చిపోయిన వాళ్ళకి కూడా నేను ఇప్పుడే వాళ్ళకి విషెస్ చెప్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఎంతమందికి అయితే నేను మిస్ చేశానో, నాకు డేట్స్ గుర్తుకుంటే కానీ పర్టికులర్ డే అయితే గుర్తుండదు. సో కొంచెం నన్ను ఇక్కడ ఎక్స్క్యూజ్ చేయండి. సో ఈరోజుకి ఇంతే. మర్చిపోకుండా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.